ఫైనల్గా సార్ నాకు చాలా రోజులు నన్ను చాలామంది అడుగుతున్నారు సార్, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎప్పుడో అడిగినట్టు గుర్తుంది కానీ అందరికి మర్చిపోయినట్టు మళ్ళీ పదే నన్ను అడుగుతున్నారు మీ ఇంటర్వ్యూలో ఒక 2 చూసి. రాయలసీమ అంటే ఒక ఫ్యాక్షన్ ఏరియా, అందులో కర్నూలులో ఫ్యాక్షన్ ఎక్కువ, ఒక సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ ఇక్కడ. అరే ఇంత పెద్ద ఫ్యాక్షన్ లీడర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఏ రోజు కత్తి పట్ల రక్తపు చుక్క చిందించలేదు, అయినా రక్తపు చుక్క చూడలేదు. కానీ అంత ప్రశాంతంగా అంత పెద్ద స్థాయికి వీళ్ళ మధ్యలో ఎలా ఎదిగాడైనా, ఒక పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు, ఒక రాజకీయ నాయకుడిగా, తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు, అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆయన ఓన్ చేసుకునే స్థాయికి ఎలా ఎదిగాడు, ఆ సీక్రెట్ ఏంటి అంటున్నారు సార్. ఈ ఫ్రాక్షన్ నాయకులకు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసింది అంటే, మేము వర్ ఫైటింగ్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్ వర్ ఫైటింగ్ ఫ్రాక్షన్ లీడర్స్. మా ప్రాంతంలో ఎక్కువ ఉండేది ఆదోని చుట్టుపక్కల. ఇక్కడ సెకండ్ లెవెల్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఫైట్ ఆట ఉండేది. వర్ ఫేసింగ్ సిన్స్ లాంగ్ టైం. అక్కడ కూడా పెద్ద లీడర్లు, పెద్ద ఫ్రాక్షన్ లీడర్లు అక్కడ చాలా మర్డర్స్ జరిగాయి అక్కడ. పెద్ద లీడర్లే రోడ్డు మీద చంపేసిన రోజులు అక్కడ. సో అవంతా బ్లడ్లో ఉన్నది ఎదుర్కోవటం. నెంబర్ 2 ఏమంటే, వాట్ అబ్జర్వ్డ్ ఈజ్ లీడర్స్, వీళ్ళు ఏదో ఈ పెద్ద వాళ్ళు, ఈ ఫ్రాక్షన్ లీడర్లు అంతా అనుకో 5,000 10,000 ఇచ్చి తాగిచ్చి పోయి చంపిరారా అంటారే కానీ వీళ్ళు ఎదురుగా నిలబడే ధైర్యం లేదు. ఓకే, ఆ ఎదురుగా నిలబడే ధైర్యం ఒక టీజీ వెంకటేష్గా ఉంటుంది. ఎలా సార్ అది? ఆ స్పాట్ అది ఇట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకోవచ్చు, లేకపోతే బ్లడ్లో ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ ఐ విల్ గో, ఐ విల్ నాట్ హెజిటేట్ ఎనీథింగ్. పోయి నిలబడితే వాడు పరిగెత్తిపోవాల్సిందే. సమ్ ఆఫ్ దెమ్ విల్ టచ్ మై ఫీట్, సార్ మీరు వెళ్ళిపోండి, మీరు ఉండద్దు అంటారు గౌరవంతో. కొంతమంది భయపడతారు, కొంతమంది ఎదుర్కొంటారు. సో దిస్ ఈజ్ ఏ లైఫ్ అండి. మీకున్న ధైర్యంతో మీకు ఎదిగారంతే. డెఫినెట్గా కరేజ్ అంతే. ఇక దాన్ని ఐ విల్ నాట్ హెజిటేట్ ఎనీబడి, ఎనీథింగ్, ఎనీ ఇష్యూ. ఐ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ ఫియర్ ఫర్ ఎనీ ఇష్యూస్. ఓకే, అంటే మనిషి చూసి భయపడకుండా ముందుకు సాగితే విజయం అదే వస్తుంది, అంతే కదా సార్? అంతే, డెఫినెట్. చాలా చక్కటి విషయం చెప్పారు. ఫస్ట్ బిల్డప్ ది క్యారెక్టర్. మనం క్యారెక్టర్ బిల్డప్ చేసేది ఎదురోనికి అదే ఒకటి భయం పెరుగుతుంది. మీరు చూసే ఉంటారు, నక్సలైట్స్తో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అండ్ ఐ హ్యావ్ నాట్ ఎఫెక్టెడ్ నాట్ ఈవెన్ వన్ ఇన్సిడెంట్. ఇప్పుడు అంటే మీకు నక్సలైట్ ఏరియా సార్ ఇదంతా కూడా. ఎప్పుడు నేను వచ్చి కలిసేవాళ్ళు, వచ్చి కలిసేవాళ్ళు. నెవర్ ఎనీ టైమ్ దే హవ్ నాట్ డిమాండెడ్ ఎనీ మనీ ఫ్రమ్ మీ. అండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సార్ వచ్చి చెప్పేవాళ్ళు, సార్ మేము మమ్మల్ని చంపారు, మేము వాడిని వేసేస్తున్నాం సార్ అని. వద్దురా నాయన ఆ పనులు చేయొద్దని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ పేర్లు ఎప్పుడైనా కావాలంటే చెప్తే ఇప్పుడు వద్దు. వాళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి లీడర్స్ కూడా చెప్పాను, రే మిమ్మల్ని వేసేస్తారంటారా, బతకండ్రా, ఎమ్మెల్యేలు ఉండ్రి, వాళ్ళు ఉండ్రి, బతకండ్రా, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వేసేస్తారు, టైం పెట్టినారు, నాతో వచ్చి చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పి చేస్తామంటే మీరు చూడండి, మీరు జాగ్రత్త పడకపోతే వాళ్ళ ప్రాబ్లం మీకు చెప్పాలనే నాతో చెప్పిండొచ్చు వచ్చి, మీరు కొద్దిగా జాగ్రత్తగా లేకపోతే మిమ్మల్ని వేసేస్తారు వాళ్ళు అని చెప్పిన రోజులు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, డెఫినెట్లీ దే హవ్ నాట్ హార్మ్డ్ ఆర్ దే హవ్ నాట్ డిమాండెడ్ ఈవెన్ సింగిల్ పైసా ఫ్రమ్ మీ. ఇట్స్ మై ఫార్చ్యూన్ ఆర్ మై లక్ అనుకోవచ్చు. ఇక్కడంతా చాలా పెద్ద లీడర్లు నాతో కలిశారు. ఒక విధంగా సుంకు బలరాం అని మా అంకుల్ ఉండేవాడు. ఓకే సార్, సుంకు బలరాం విన్నారు, చిన్నతనం వింటాడు. ఆయనకు కొద్దిగా ఈ వీళ్ళతో అంతా సంబంధాలు, పరిచయాలు ఉండేది, ఫ్రీ ట్రీట్మెంటో లేకపోతే ఆయనతో వీళ్ళు వచ్చేవాళ్ళు. సో ప్రాబ్లీ అదురా నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు ఆ గౌరవాన్ని. ఈ మధ్యగా ఉంటుంది లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు. చూశారు కదా, కర్నూలు తుంగభద్ర నదీ తీరాన ప్రశాంత వాతావరణంలో మనందరికీ కనిపించిన రాజకోట. ఆ కోటలోని రాజుగారైన టీజీ వెంకటేష్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదా. ముఖ్యంగా మే 16న జరగబోయే ఆదర్శ వివాహాలకు సంబంధించి ఆయన ఒక చక్కటి సూచన చేశారు. నాకు కూడా చాలా బాగా నచ్చిందట. వివాహాలు చేయడం కాదు, గొప్పలు పోవడం కాదనమాట. చేసే వివాహము 10 మంది గుర్తు పెట్టుకుంటే ఉండాలి. ఎంతమంది వచ్చినా అన్లిమిటెడ్ అయితే మేజర్ అయి ఉండాలి. ధూమపానం, మద్యపానం చేయకూడదు. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి
ఆయన సమక్షంలో ఆయన చల్లటి మనసుతో దీవించే దీవెనలతో వివాహం చేసుకుంటే వారి జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక చక్కటి వాతావరణము, ఆహ్లాదకర వాతావరణమే కాకుండా ఒక చల్లటి మంచి మనసున్న వ్యక్తి చేతుల మీదుగా వివాహాలు చేసుకోవడం కన్నా ఇంకొక అదృష్టం లేదు. మీరే ఆలోచించండి. అవన్నీ కూడా దూరం పెట్టి మద్యపానం ధూమపానం దూరం పెట్టి ఖచ్చితంగా ఆదర్శ వివాహాలు చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.